హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజిత03 బ్లాగ్స్. ఈ వీడియోలో బ్యూటిఫుల్ పోట్లీ బటన్స్ రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియోలో నేనైతే 2 మెథడ్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ మెథడ్ అయితే మనం ఇలా పోట్లీ బటన్కి ఎంత సైజ్ క్లాత్ అయితే కావాలో అంత సైజ్ క్లాత్ తీసుకోవాలి. అలాగే ఇంకో క్లాత్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని ఆ క్లాత్ లోపల ఫోల్డ్ చేయాలండి. ఈ పీసెస్ని పెట్టి తర్వాత రౌండ్ షేప్లో ఆ బాల్ని చుట్టి వీడియోలో చూపిస్తున్నట్టు 3 రౌండ్స్ చుట్టి 2 నాట్స్ అయితే వేయాలి థ్రెడ్తో. చూసారా, చాలా బ్యూటిఫుల్గా మనం ఏదో స్టోన్స్ కానీ యూజ్ చేసినట్టు వచ్చింది కదండి. ఇంకో మెథడ్ అయితే చూపిస్తున్నాను. మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ, డ్రెస్సెస్ కొన్నప్పుడు, శారీస్ తీసుకున్నప్పుడు కానీ లోపల ఇలా స్పాంజ్ షీట్ అయితే మనకు ఒకటి వస్తుంది. ఆ స్పాంజ్ షీట్ని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మినీ పీసెస్కి అయితే క్యూబ్లా కట్ చేసుకోవాలి. అలాగే మీరు ఏ కలర్ అయితే పోట్లీ బటన్ యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్ క్లాత్ తీసుకొని స్క్వేర్ షేప్లో దాని లోపల స్పాంజ్ షీట్ పీస్ అయితే పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ అదే విధంగా థ్రెడ్ 3 రౌండ్స్ చుట్టి 2 నాట్స్ అయితే వేయాలి. చూసారు కదా, అసలు రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది గాయస్. మనం ఏదో లోపల బీడ్ పెట్టో లేకపోతే ఏమైనా థర్మాకోల్ బాల్స్ ఉపయోగించినట్లయితే ఉంటుంది పోట్లీ బటను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీరు చూసేసారు కదండి. ఈ వీడియోలో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి గాయస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి గాయస్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయస్.